అందరికీ నమస్కారం. ఆసనాలు మనం ఎక్కడన్నా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటప్పుడు అందరికి ఒకేసారి మొదలుపెట్టి ఒకేసారి ఆపించడం కొరకు గురువులు కూడా చాలామంది ఆసనాలు చేసేటప్పుడు 1, 2, 3 అనేట్లా 10 నెంబర్స్ 15 నెంబర్స్ చదువుతారు. ఇక స్టాప్ అన్న తర్వాత అంకెలు ఆపేస్తే ఆసనం ఆపేస్తారు. నెక్స్ట్ ఆసనానికి వెళ్తారు, మళ్ళీ అలా అంకెలు చదువుతూ ఉంటారు. మరి అలా మనం ఆసనాలు ఇంట్లో చేసేటప్పుడు కూడా అట్లా అంకెలు లెక్క పెట్టుకుని రోజు ఇన్ని అంకెల వరకు చేసి ఆపాలా, లేకపోతే ఆసనంలో ఎంతసేపు ఉండాలి, అసలు మనం ఇంకా ఉండగలిగితే అంకెలు మానేసి ఇంకెక్కువసేపు ఉండటం మంచిదా అనే సందేహం చాలా కలుగుతుంది చాలామందిలో. ఇక్కడ మనం కొత్తలో నేర్చుకునేటప్పుడు క్లాసులోకి వెళ్ళి అందరిలో నేర్చుకునేటప్పుడు ఒక సిలబస్ లాగా అందరూ ఒకేసారి మొదలెట్టి ఒకేసారి ఆపాలి కాబట్టి అక్కడ అంకెలు లెక్క పెట్టి ఒక నెంబర్ వరకు చేసి ఆపేస్తుంటారు. మీరు ఎప్పుడు అక్కడే అన్ని అంకెల వరకు చేసి ఆపేశారనుకోండి, ఫలితం కొన్నాళ్ళు పైకి రాదు. కాబట్టి అలా నేర్చుకునేటప్పుడు కొన్ని అంకెల వరకు గురువు గారు చెప్పినట్టు చదువుకుని అభ్యాసం చేసిన అలవాటు మీద మీరు ఆసనాల్లో ఫలితం బాగా పొందాలి అంటే ఆసనాన్ని వేయండి, ఆసనంలో మీరు కదలకుండా ఉండండి. ఆ ఆసనంలో మీరు అంకెలు లెక్కెట్టుకోకుండా మీ శరీరం ఆ ఆసనంలో ఎంతసేపు ఉండటానికి సహకరిస్తే, ఎంతసేపు నొప్పికి ఇబ్బంది లేకుండా మీరు ఉండటానికి అనుకూలత మీకు అనిపిస్తుందో, శ్వాసకి ఇబ్బంది లేకుండా ఎంతసేపు ఆసనంలో కదలకుండా మీరు ఉండగలుగుతారో అంతసేపు ఉండటం మంచిది. అందుకని ఈ సమయం, ఈ స్థితి అనేది అనుభవం మీద మీకు పెరుగుతూ వెళుతుంది. పెరుగుతూ వెళ్లే కొద్దీ మీ ఫలితం పెరుగుతూ వెళుతుంది. అంకెలు ఒకేసారి కొన్ని 20, 25 పెట్టుకుని ఆపేసామనుకోండి, ఎప్పటికీ అక్కడే ఉంటారనమాట. డెవలప్మెంట్ ఆగిపోతుంది. అందుకని అది ప్రారంభంలో కరెక్ట్. ఎక్స్పీరియన్స్ మీద అంకెలు లెక్క మానేసి ఇండివిజువల్గా ఆసనాలు లేకపోతే ఫ్యామిలీ పరంగా మీరు చేసుకునేటప్పుడు పక్కవారితో సంబంధం మీరు వదిలేయండి. మీ శరీరం ఎంతసేపు ఆసనంలో కదలకుండా స్థిరంగా ఉండటానికి మీకు సహకరిస్తే అంతసేపు ఉంటూ మీరు వెళ్ళండి. ఇప్పుడు 2 నిమిషాల సేపు ఈ ఆసనంలో ఈరోజు ఉండగలిగారు, ఇంకా కొన్ని నెలలు గడిస్తే 3 నిమిషాల వరకు ఉండగలుగుతారు. అప్పుడే మీకు ఫలితం వస్తుంది. అందుకని ఎంతసేపు ఉంటే ఆసనంలో ఫలితం అంత బాగా వస్తుంది, ఎంతసేపు ఎక్కువసేపు ఉంటే మీ బరువు కొవ్వు అంత బాగా కరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి మీరు ఉండండి తప్ప అంకెలు లెక్క పెట్టుకుంటూ ఉండటం కంటే ఇట్లా ఆసనంలో ఎక్కువసేపు ఉండటం మంచిదని యోగ సాధకులందరూ గమనించగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.